తిరుపతిలోని రాయల చెరువు రోడ్డులో ఉన్న రైతు బజార్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రైతు బజార్ వ్యాపారులు దుకాణాలు బంద్ చేసి బైఠాయించి ఆందోళన చేపట్టారు. రైతు బజార్ బయట అనధికారికంగా కొనసాగుతున్న దుకాణాలు కొందరు దళారుల కార్యకలాపాల వల్ల తమ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుందని వాపోయారు. ఈ సమస్యపై 3 ఏళ్లుగా జిల్లా అధికారులకు పలుమార్లు వినతులు సమర్పించినా పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనధికారిక దుకాణాలను తొలగించి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని అంటున్నారు. తిరుపతి రాయల చెరువు రోడ్డు రైతు బజార్ దగ్గర ప్రస్తుత పరిస్థితి గురించి మరింత సమాచారం మా తిరుపతి జిల్లా కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. ఒక పక్క తిరుపతి జిల్లాలో సీఎం పర్యటన, మరోపక్క తిరుపతి రాయల చెరువు రోడ్డు ప్రాంతంలో కూడా ఉద్రిక్త వాతావరణం అయితే కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఏదైతే 2001లో అప్పటి టీడీపీ హయాంలో రైతు బజార్ని కూడా, అంటే రైతులు స్వయంగా తాము పండించినటువంటి పంటల్ని విక్రయించుకునేందుకు కూడా ఇటు రైతు బజార్ని అయితే కూడా ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ అయితే వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళు సంబంధించి కూడా తమ వ్యాపారాల్ని కొంతమంది బయట దుకాణాలు ఏర్పాటు చేసుకొని తమ పొట్ట కొడుతున్నారని చెప్పి కూడా ఇటు ఆ దుకాణదారులు కూడా వచ్చి బయట మెయిన్ రోడ్లో కూడా బైఠాయించి తమ నిరసన అయితే కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఆ లోపల రైతు బజార్లు రైతులు ఉంటారో వాళ్ళు కూడా ఆ గేట్లను కూడా పూర్తి స్థాయిలో మూసివేసి ఇక్కడ వచ్చి ఇటు తమ వ్యాపారాలని మేము కూడా రోడ్డు పైన చేస్తామని చెప్పి కూడా ఇటు బైఠాయించి అయితే కూర్చున్నటువంటి పరిస్థితి. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ ట్రాఫిక్ జామ్ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే ఎందుకోసం ఈ ధర్నా చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. అసలు ఎందుకోసం చేస్తున్నారు సార్ ఇది? సార్, మాకు రైతు బజార్ అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు అందరూ రైతులు బాగుండాలనేసి 2001లో ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా సమస్యలు గత 2.5 సంవత్సరాలుగా ప్రతి అధికారికి నా దగ్గర ప్రూఫ్తో సహా ఉంది. కలెక్టర్ పీజీఆర్, కమిషనర్ పీజీఆర్ 4, ఎస్పీ పీజీఆర్, ట్రాఫిక్ అందరికీ మేమైతే మా సమస్య విన్నవించుకున్నాం. అయినను తూతూ మంత్రంగా 2 నిమిషాలు చేసి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల గత 3 రోజుల ముందు ప్రెస్ మీట్ కూడా పెట్టాం. మా సమస్య క్లియర్ చేయని పక్షంలో మాకు కూడా ఈ విధంగా మీరు వచ్చి ఒక ప్లేస్ చూపించి న్యాయమయంగా మేము కూడా బతుకునేట్లు, మా ఫ్యామిలీ బతుకునేట్లు ఏర్పాటు చేయవలసి అడుక్కున్నాం. ఏమి పట్టినట్టు ఉన్నారు కాబట్టి మా సమస్య క్లియర్ అయ్యేంతవరకు మాకు ప్రాణత్యాగమైన చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు పెట్టిన రైతు బజార్ని కాపాడుకునేదానికి మేము ఎంతకన్నా తెగించి ఇదే విధంగా కూర్చుంటామనేసి సవనీయంగా ప్రతిగా వాళ్ళకి ప్రజలకి మమ్మల్ని కూడా ప్రజలు క్షమించి మా బాధలు కూడా క్షమించి మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారనేసి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం. మాకు ఈ సమస్య క్లియర్ అయ్యేంత వరకు ఇక్కడి నుంచి లేం. కొంతమంది పోలీస్ అధికారులు వస్తున్నారు, కేసు పెడతా అరెస్ట్ చేస్తా అంటారు. ఇంకేం కేసు పెడతా? అసలు మేమేం తప్పులు చేయాలి? గత 2.5 సంవత్సరాలు మీకు దారి అడ్డం కనిపించలేదా? అంబులెన్స్ కూడా దారి లేదు. ఎన్నో యాక్సిడెంట్లు ఇక్కడ జరిగాయి, అంబులెన్స్ కూడా దారి లేదు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా మీరు ఎక్కడైనా ఒక రోజైనా సంధించి క్లియర్ చేసి ఇచ్చారా సార్? ఈ రోజు మేమేదో మా సమస్య కోసం 10 నిమిషాలు కూర్చుంటే పోలీస్ అధికారులు పంపిస్తాం, అరెస్ట్ చేస్తాం. టీం ఉంది సార్, తేండి చంపేయండి, ఎత్తుకొని అరెస్ట్ చేసి చంపేయండి సార్. మేము మా సమస్య క్లియర్ అయ్యేంత వరకు మేము ఇక్కడే ఉంటాం సార్. అదేవిధంగా కొంతమంది దౌర్జన్యంగా మాట్లాడే విధిగా ఉంది పోలీసు వాళ్ళు. అది కూడా మీరు సౌన్యంగా అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలి సార్. మరో మహిళ కూడా ఉంది, ఆమెతో కూడా మాట్లాడదాము. ఎందుకోసం ఈ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు మీరు? మాకు వ్యాపారాలు చాలా లాస్ అయ్యింది. ఇప్పుడు 4 ఇయర్స్ చేస్తున్నాము. ఇలాంటి ఏ అధికారి మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా నిర్ణయం అనేది ఎవరు స్పందించడం లేదు. మాకు బతకడానికి కానీ అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు. ప్రతి రోడ్డు మీద ఉన్నప్పుడు ట్రాఫిక్ ఉన్నప్పుడు జామ్ అవుతా ఉంది. కానీ లోపలికి వచ్చేదని ప్రతి కూరగాయలు కొనాలంటే రేట్లనే వెళ్ళిపోతా ఉన్నారు. లోపలికి వస్తే ఫైన్ వేస్తారు, ట్రాఫిక్ కోలని అంటున్నారే కానీ ఎలాంటి సమస్య అనేది క్లియరెన్స్ చేయడం లేదు. కమిషనర్ కాడి నుంచి, ఎస్పీ కాడి నుంచి, డిఎస్పీ కాడి నుంచి ప్రతి ఒక్క అధికారికి ఇచ్చాము. ఏ అధికారి మాకు స్పందించడం లేదు. దీనికి న్యాయం చేయాలని మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాం. మాకు ఎలాంటి సమస్య అనేది క్లియరెన్స్ ఇచ్చేదాకా మేము రోడ్డు పై నుంచి లేము. మా ప్రాణాలు పోయినా మేము అంగీకరిస్తామనడానికి నిర్ణయించుకున్నాం. తాము నెలసరి కూడా 3,500 రూపాయలు తమ బాడుగులు చెల్లించడమే కాదు, గవర్నమెంట్ విధించినటువంటి ధరలకే తాము విక్రయిస్తున్నాము. అయినప్పటికీ కొంతమంది దళారులు ఇటు మెయిన్ రోడ్లో కూడా రోడ్లు కూడా పూర్తి స్థాయిలో ఆక్రమించి తమ వ్యాపారాన్ని కూడా కొనసాగించడం వల్ల కూడా లోపల పూర్తి స్థాయిలో కూడా తమ వ్యాపారాలు అయితే కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి మాకు ఖచ్చితంగా పొట్టకాడు కూడీలు ఆకుండా
ఖచ్చితంగా దీనిపైన సదరు అధికారులు తీసుకొని ఎవరైతే రోడ్డును ఆక్రమించి చేస్తున్నటువంటి వ్యాపారులు ఉన్నారో ఆ వ్యాపారులను కూడా ఇక్కడ తొలగించాలని చెప్పి కూడా వీళ్ళు ప్రధానంగా అయితే కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, తాముకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదలమని చెప్పి కూడా ఇక్కడే భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి అయితే కూడా నెలకొంది. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK TV.